ప్రోగ్రామ్ 9 చేసాం మనం. ఇనాగ్రేషన్ వెళ్ళిపోతుంది. కాకపోతే చాలామంది ఎక్కువ రాలేదు కాబట్టి ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఎక్కువ మంది పిల్లలు వచ్చారనుకోండి, ఇంత లెంతీ ప్రాసెస్లో వాళ్ళు కొంచెం సఫర్ అయ్యేవాళ్ళు. యాక్చువల్లీ ఇప్పుడు దాకా పెద్దవాళ్ళు చాలా చాలా విషయాలు ఈ యోగాసనాల గురించి చాలా విషయాలు చెప్పి ఉన్నారు. ఇప్పుడు దాకా ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, ఎంతమందో పిల్లలు పెద్దవాళ్ళ దాకా కూడా యోగాసన కాంపిటీషన్స్లో పాల్గొన్నారు, మెడల్స్ తీసుకున్నారు. కానీ ఇది గవర్నమెంట్ బాడీతో రికగ్నైజ్డ్ అయ్యి కెరియర్ పరంగా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి సర్టిఫికేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీంట్లో కనుక మీ పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు, పేరెంట్గా వాళ్ళ పిల్లలు పార్టిసిపేట్ చేస్తే, ఒక స్టూడెంట్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ కెరీర్ ఉద్యోగంలో ఇది అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది కెరీర్ పరంగా. బట్ ఇంకొకటి ఏంటి అంటే శారీరక అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా అంతా జనరేషన్ అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ 50% ఉన్నారు. అంటే ఆహార అలవాట్లలో కానీ, యుక్త ఆచారాలు, యుక్త విచారాలు, యుక్త ఆహారాలలో కొంచెం చాలా వరకు తగ్గిపోయింది. వాల్యూస్ తగ్గిపోయింది, వాల్యూ ఎడ్యుకేషన్ తగ్గిపోయింది. సో దానివల్ల ఆ ప్రభావం అంతా కూడా ఆరోగ్యం మీద పడుతుంది. సో కాబట్టి అదైతే మనం మార్చలేము, కానీ ఆల్రెడీ ఉన్న టాక్సిన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి యోగిక్ టెక్నిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో అట్లా